నువ్వే కావాలి. ఈ కథ పేరు. పద్మిని విక్రమ్తో మాట్లాడిన తర్వాత కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక సరేరా, ఈరోజు ఊరికి వెళ్తున్నాం. సోమవారం మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. హడావిడిగా ఉంటుంది అంతా. ఏర్పాట్లేమి మీ మామయ్య నువ్వు చూసుకుంటున్నారు. నువ్వు కూడా చెక్ చేస్తావంటగా, అందుకే నాకు కాస్త నిశ్చింతగా ఉంది అని. ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా ఏ లోటు లేకుండా జరిగిపోతే నాకు అదే చాలురా అని చెప్పి, సరే టైం అవుతుంది, ఇంకా ఈ పిల్లలు కిందికి రాలేదేంటి, వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూసి వస్తారా అని విక్రమ్కి చెప్పి మాధవిని లేపి ఇక స్మైలీని కూడా త్వరగా రెడీ అవ్వమని చెప్పి కిందకి వచ్చి సీత కిచెన్లో ఉంటే తన దగ్గరికి వెళ్ళి, నేను చేస్తాలేరా, పొద్దున్న నుండి ఎంత పని చేస్తావు చెప్పు అని పద్మిని అనగా, ఇదంతా నాకు అలవాటే పిన్ని, ఇంతకన్నా ఎక్కువ పని మా ఊర్లో చేసేదాన్ని, ఇదంతా నాకు కష్టమేమీ కాదులే, అయినా మన వాళ్ళకి వండి పెట్టడంలో ఆనందం ఉంటుంది అని చకచకా చేసేస్తూ ఉంటే ముచ్చటిగా చూస్తూ ఉండిపోతుంది పద్మిని. అప్పుడప్పుడు లవ్లీకి రాధికి కూడా కాస్త నేర్పిస్తూ ఉండమ్మా ఇంటికి వచ్చేటప్పుడు అని అంటే చిన్న స్మైల్ ఇస్తుంది సీత. నువ్వు చేసేవే రాత్ర స్వీటు చాలా బాగుంది, పాయసం నేను చేస్తా, కానీ నీ అంత బాగా కుదరదు, చక్కగా ఉంది అని చెప్పి పద్మిని అంటే మహాలక్ష్మి గారు పిలవడంతో అక్కడ నుండి అన్నయ్య వాళ్ళ గదిలోకి వెళ్తుంది పద్మిని. ఇక రాధి కూడా రెడీ అయ్యి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జయరాం గారు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోతే రాధి రమ్య ఇద్దరు కూడా పార్లర్కి వెళ్తారు మహాలక్ష్మికి చెప్పి. ఇక పద్మిని వాళ్ళైతే ఇక ఊరికి బయలుదేరి వెళ్తారు. మహాలక్ష్మి సీత వాళ్ళైతే నెక్స్ట్ పెళ్ళికి కావాల్సినవన్నీ మిగతా ఏర్పాట్లన్నీ చూడడంలో బిజీగా ఉంటే ఇక సీత పరిజ్ఞానంగా ఉండడం గమనించిన మహాలక్ష్మి, ఏమైంది సీత, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు, నేను ఎటు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పిన పనిని పాడు చేస్తూ ఉన్న సీతను చూసి ఆశ్చర్యంగా మహాలక్ష్మి అడిగితే, అత్తమ్మ ఏమీ లేదు అంటుంది. అసలు విక్రమ్ వెళ్ళే ముందు ఈవినింగ్ త్వరగా వస్తా, రెడీగా ఉండు అని విక్రమ్ చెప్పడంతో కాస్త టెన్షన్ పడుతుంది. అప్పటికి ధైర్యం తెచ్చుకుని, చూడు విక్రమ్, పెళ్ళి ఉంది, నువ్వు ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు అని విక్రమ్ని బ్యాలుగా అడిగితే, నిన్న నాకు నువ్వు చెప్పినప్పుడు ఆ థాట్ ఉండాలి బేబీ, ఇప్పుడు కాదు సరేనా, బాయ్ చెప్పి అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతే అప్పటి నుండి టెన్షన్గా ఉంటుంది సీతకు. ఆ విషయం మహాలక్ష్మికి చెప్పలేక, ఏమీ లేదులే అత్తమ్మ, సాయంత్రం త్వరగా వస్తానన్నారు, బయటికి వెళ్ళి నైట్ లేట్ అయితే ఇంటికి వచ్చేస్తాను అత్తమ్మ, లేదంటే ఫ్లాట్కి వెళ్తాం అని చెప్పారు. ఆ విషయం మీతో ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నా అని అంటే, దానిలో ఎంతలా ఆలోచించడానికి ఏముందిరా, మీరు వెళ్ళండి, పనులన్నీ ఎప్పుడు ఉండేవే అవుతాయిలే, టెన్షన్ పడకు సరేనా, నువ్వు విక్రమ్ని చూసుకో అని చెప్పి అనడంతో సరే అత్తమ్మ అని మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది. బ్యూటీ పార్లర్లో తన పని కంప్లీట్ చేసుకుని అటునుంచి బొటిక్కి వెళ్ళి తన డ్రెస్ ఒకసారి ట్రయల్ వేసి అంతా ఓకే అన్న తర్వాత సమయం తీసుకుని అక్కడ నుండి రమ్యను తీసుకుని అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న యాడ్ ఏజెన్సీకి కావాల్సిన మోడల్స్ని అడిషన్ చేయమని యశ్వంత్కి చెప్పి ప్రాజెక్ట్ కొటేషన్ కోడ్ రెడీ చూపించి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందిరా అని చెప్పడంతో, సరే నీకు నచ్చింది కదా అది ఓకే చేయి, వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ కూడా 2 years రాయించు సరేనా, ఫస్ట్ యాడ్ ట్రెడిషనల్గా ప్లాన్ చేద్దాం, తర్వాత కాజల్, ఈ రెండు సక్సెస్ అయితే నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ అనేది ఆలోచిద్దాం, ముందు ఈ రెండు బాగా సక్సెస్ కావాలి అని విక్రమ్ చెప్తే, నువ్వు ఒకసారి స్టార్ట్ చేస్తే దానికి తిరిగి ఉండదురా, నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ యాడ్ ఏజెన్సీకి కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఈ మోడల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసా, అంతా బాగుంది, సిన్సియర్గా వర్క్ చేస్తారు, చెప్పుకోదగ్గ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పెద్దగా లేవులే, అందుకే 2 yearsకి అగ్రిమెంట్ పేపర్ రెడీ చేయించా, వాళ్ళు కూడా ఆల్రెడీ సైన్ కూడా చేంజ్ చేయమని మేనేజర్కి చెప్పి వచ్చా అని యశ్వంత్ అంటే, సరే ఇదంతా నువ్వు చూసుకో, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు నువ్వు హ్యాండిల్ చేయి, ఆ తర్వాత లాస్ట్ అవుట్పుట్ అంతా ఒకసారి చెక్ చేస్తా నేను అని అంటే, సరేరా నీ ఇష్టం అని చెప్పి ఇక మిగతా వర్క్ అంతా ప్రాజెక్ట్ వర్క్ అంతా విక్రమ్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. 10 days వరకు ఆఫీస్కి రాకూడదని డిసైడ్ అయిన విక్రమ్ మొత్తం అంతా వర్కర్స్కి అప్పటికప్పుడు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. 8 వరకు చూసిన సీత వచ్చేసరికి లేట్ అవుతుంది, బయటికి వెళ్ళవలసిన అవసరం రాదేమో అని అనుకుని వెంటనే మహాలక్ష్మికి చెప్పడంతో బేబీ పింక్ కలర్ ట్రాన్స్పరెన్సీ శారీ కట్టుకొని మహాలక్ష్మి గారు తెచ్చిన జాజులను తలలో పెట్టుకున్న తర్వాత డిన్నర్ కూడా ఇంట్లోనే అరేంజ్ చేస్తుంది. బాల్కనీలో సింపుల్గా డెకరేట్ చేసి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ 11 అవ్వడంతో అప్పటికి ఇంట్లో అలసిపోయిన సీత బాల్కనీలోనే కౌచులోనే నిద్రపోతుంది. యశు విక్రమ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ, రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదురా, షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసి మేనేజర్కి ఇచ్చేసా, ఇక పెళ్ళిలో ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే మనం చూసుకుందాం, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ట్రిప్ ప్లాన్ చేసా, నీకు ఛాన్స్ లేదులే, కాబట్టి నువ్వు పెళ్ళి తర్వాత ఆఫీస్ను మేనేజ్ చేసుకో, నేను ట్రిప్కి వెళ్ళి వస్తాను అని అంటే, దుర్మార్గుడా అని తిట్టుకుంటాడు విక్రమ్ని. తప్పదు బాబు, సింగిల్ చింతకాయలా ఉంటే కష్టాలు
ఉంటాయి. అందుకే పెళ్లి చేసుకునే బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకు. అప్పుడు నాతో నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు. సోలో బతికే సో బెటర్, నాట్ గుడ్ ఐడియా. హోమ్లీగా మారిపో గురు అని చెప్పి ఇల్లు రావడంతో కారు ఆపితే లోపలికి వెళ్ళిపోతే విక్రమ్ ఇక ఇంట్లో అక్కడికి వెళ్ళేసరికి అందరూ పడుకుని ఉండడంతో తన గదిలోకి వెళ్తాడు. సీత ఎక్కడా కనిపించకపోయేసరికి బాల్కనీలో చూస్తే అక్కడ టేబుల్పై ఉన్న డిన్నర్ని చూసి నా కోసం వెయిట్ చేసినట్టు ఉంది. ఇది మార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. అందుకే నా కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది అని చెప్పి నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి వచ్చి సీతను లేపితే వచ్చేసారా, చాలా లేట్ అయింది అంటూ నిద్ర మబ్బులోనే అంటున్న సీతను చూసి డిన్నర్ చేయలేదా, టైం ఎంత అవుతుంది అని చెప్పి అప్పుడు తినడం ఇష్టం లేకపోవడంతో ఇప్పుడే వస్తాను అని సీత కిందకి హడావిడిగా వెళ్ళి మిల్క్ ఫ్రూట్స్ కట్ చేసి తెచ్చి విక్రమ్కి ఇస్తే నువ్వు ఇంకా ఏమీ తినలేదు, ఇంకా తిను అని చెప్పి తనకి కాస్త బలవంతంగా తినిపించి పాలు తాగించిన తర్వాత కట్ చేసిన ఫ్రూట్స్ తింటూ ఉంటాడు విక్రమ్. అలా తింటూ సీతను చూస్తూ ఉంటే ఏంటి ఇంతలా రెడీ అయ్యావు, నా కోసమేనా అని అంటే అది అని తడబడుతుంది. ఏం చెప్పాలో తెలియక సీత నువ్వు ఇలా రెడీ అవుతూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటే హ్యాపీనెస్ ఎలా ఉందో తెలుసా, కత్తులో దగ్గరికి రానిచ్చేదానివి కాదు. అలాంటిది ఇప్పుడు నువ్వు నా కోసం ఎంత స్పెషల్గా రెడీ అవ్వడం నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. మ్యారేజ్ అంటే జస్ట్ ఒక డీల్ మాత్రమే అనుకున్నా, కానీ ఇంకా ఇంత బ్యూటిఫుల్ లైఫ్, ఇంత బ్యూటిఫుల్ పర్సన్ నా లైఫ్లోకి వస్తుందని అనుకోలేదు. తడిముద్దులు అదుతూ చెప్తూ ఉంటే విక్రమ్ ఊపిరి చెవుల దగ్గర తగులుతూ ఉంటే సీతలో పులికింత. సమాధానం రాక మౌనంగా ఉన్న సీతను చూసి ఏమైంది బంగారం, మాట్లాడవా నాతో అంటూ మాట్లాడుతూనే విక్రమ్ సీతను బెడ్ మీదకి చేర్చి గట్టిగా కౌగిలిలో బిగిస్తూ ఉంటే విక్రమ్ నేను కూడా సేవ్ చేయలేను, నిన్ను నేను కూడా కౌగిలిలో బిగిస్తూ ఇక నిన్ను నేను కూడా సేవ్ చేయలేను, అయిపోయావు నువ్వు అంటూ ఆమెను గాఢంగా హత్తుకొని ఆమెకు ప్రేమతో కూడిన ప్రణయ సంగమం యొక్క మధురమైన భావం తెలియజేసే పనిలో పడ్డాడు. ఆమెలోనే స్త్రీతత్వం అతని సవాలు విసురుతూ కవ్విస్తూ ఉంటే అలు పెరగని వాళ్ళకు ఈ ప్రయాణంలో ఈ క్షణం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అని ఇరువురికి అనిపించిన ఏమండి అని మాట కూడా కష్టంగా వచ్చింది సీత నోటి నుండి. చెప్పు అంటున్న ఆమె అదరాలను కనులారా చూస్తూ ప్రేమలో ఉన్న మధురానుభూతిని తెలియజేస్తూనే కావలసిన అందాలను అందుకుంటూ తన ప్రేమ కానుకలను మునిపంటితో వదులుతూ తీయని బాధను పరిచయం చేసి సక్సెస్ఫుల్గా సూర్యుడికి వెల్కమ్ చెప్తాడు. గదిలో పరుచుకున్న తొలికిరణాలను వెలుగుకి ఏడుపు మొహంతో విక్రమ్ వైపు చూసిన సీత వన్ మోర్ అంటూ అలుగుపోతున్న విక్రమ్ని చూసి ఇంత ఎనర్జీ ఎలా వస్తుందన్నట్టు దీనంగా చూస్తున్న సీత చూపులకు నువ్వు చేసిన ప్రామిస్ బ్రేక్ చేయకు అన్నట్టు విక్రమ్ సమాధానం ఇస్తే తెల్లారిపోయింది. విక్రమ్ ప్లీజ్ పెళ్ళి ఉంది, ఇప్పటికైనా వచ్చి లేచే ఓపిక లేదు, రెస్ట్ తీసుకోమని నేను లేచేసరికి టైం అవుతుంది అని సీత అనగా సరే నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి వాష్రూమ్లో సీతను కూడా తీసుకుని వెళ్ళి తానే సీతను మసాజ్ చేస్తూ స్నానం చేయించిన తర్వాత తనకి బాత్రూమ్ చుట్టి బయటికి పంపించి విక్రమ్ కూడా స్నానం చేస్తాడు. సీత సారీ కట్టుకునే లోపల విక్రమ్ స్నానం చేసి వచ్చి బెడ్షీట్ అంతా మార్చి తానే స్వయంగా బెడ్ చేంజ్ చేసి నీట్గా బెడ్ సర్దిన తర్వాత సారీలో వచ్చిన సీత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటే మెడ దగ్గర ఉన్న గుర్తులను చూసి వెంటనే డ్రెస్ తీసుకుని వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తుంది. ఏమైంది చేంజ్ చేసావు అంటే ఏమీ తెలియనట్టు అడగకు విక్రమ్, ఎన్నిసార్లు చెప్పాను కనిపించేలా గుర్తులు వదలొద్దని, అయినా చూడు మెడంతా ఎలా అయిపోయిందో, ఇదంతా అత్తయ్య రాది చూస్తే ఎలా ఉంటుందో చెప్పు అని అంటే సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని తెచ్చిన లాషన్ వాటిపై అప్లై చేసి కనబడకుండా కవర్ చేస్తూ ఇలా కూడా కవర్ చేసుకోవచ్చు మొద్దు అని చెప్పి నుదుటిన డాష్ కొట్టి ఇంత హడావిడి రెడీ అవుతున్నావు, ఇందాక అలసిపోయావు, నా వల్ల కాదు అంటే వదిలేశాను, ఇప్పుడేంటి లేడు పిల్లలా తిరుగుతున్నావు, ఏంటి సంగతి అని విక్రమ్ అనగా ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి ఏమీ ప్లాన్ చేయకు, చెప్పా కదా నీకు కాఫీ ఆర్ బ్లాక్ టీ అని అంటే నో ఐ నీడ్ రెస్ట్ అని చెప్పి విక్రమ్ బెడ్ మీద పడిపోతే సరే కాసేపట్లో వస్తాలే అని చెప్పి కిందికి వెళ్తుంది సీత. అప్పటికి చాలా టైం అవ్వడంతో అత్తమ్మ లేట్ అయిందా, టిఫిన్ అయిపోయాయా అని అంటే అయిపోయిందిరా, లేదా నువ్వేమీ కంగారు పడుకు సరేనా, ఇలా వచ్చి కాఫీ ప్రిపేర్ చేసిస్తాను అని చెప్పి మహాలక్ష్మి గారు సీతకి కాఫీ ఇస్తే వడలిపోయిన కోడలు మొహం చూసి విషయం అర్థమై ఇంకా ఏమీ మాట్లాడదు మహాలక్ష్మి. ఇక రాధి రమ్య వాళ్ళు కూడా అప్పుడే లేచి రావడంతో వాళ్ళు కూడా కాఫీ ఇస్తుంది. ఇది ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్, బాయ్.